హైదరాబాద్ ట్యాంక్ బండ్పై బీజేపీ తిరంగా యాత్ర చేపట్టింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇక ముందుగా బషీర్బాగ్లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు జాతీయ జెండాలతో యాత్ర కొనసాగింది. వికసిత భారత్ లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పనిచేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాలలో, అన్ని బస్తీలలో, అన్ని నగరాలలో, అన్ని రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జాతీయ జెండా కార్యక్రమం, ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్నాము. ఏ వందే మాతర నినాదంతో అయితే మన స్వాతంత్ర ఉద్యమంలో ముందుకెళ్ళామో అటు వందే మాతర గీతాన్ని ఇటీవలైన పార్లమెంటులో జాతీయ గీతంగా ప్రకటించడం జరిగింది. అందుకే ఈ రోజు మనం చేస్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ నాయకులు వందే మాతరానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, పార్లమెంట్ చేసినటువంటి చట్టం మీద విశ్వాసం ఉంటే, ఆ మజ్లిస్ పార్టీ నాయకులు ఎవరైతే వందే మాతరాన్ని వ్యతిరేకిస్తున్నారో వారు దాలు సరాంలో ఉండకూడదు, చర్లపల్లి జైల్లో ఉండాలి. అది రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారా లేదా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని, ఎవరైతే త్యాగదనులు అనేక మంది మహనీయులు ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునేటువంటి రోజు ఈ తిరంగా యాత్ర. ఊరికే రాలే మనకు స్వాతంత్రము. ఎంతో మంది ఈ దేశం కోసం బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందడానికి త్యాగాలు చేశారు, ఉరి కంబాలెక్కారు, తుపాకుల తూటాలకు బలిదానమైనారు. అందుకనే మన బాధ్యత అని చెప్పి ప్రధానమంత్రి గారు మన కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా మనమందరం కూడా ఒకటే, అది భారతీయులమని చెప్పి. భారతీయులు మనము, ఈ దేశం ముఖ్యం మనకు. ఈ దేశం తర్వాతనే నా కులమేందో, నా మతమేందో, నా ప్రాంతమేందో, భాష మీదో నిర్ధారించుకోవాలి.